విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మాతా టవర్స్ లో హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ ఎస్థెటిక్స్ ను మిస్ ఇండియా మోడల్ 2020 సినీ నటి మానస వారణాసి ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ఎన్ శేషారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానస, శేషారెడ్డి, హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ అసిస్టెక్స్ సీఈఓ హరితలు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇలాంటి బ్యూటీషియన్స్ కోర్సులు నేర్పే హివాగా సంస్థలు రావడం చాలా సంతోషంగా అన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యూటీషియన్ వైపు చూస్తున్నారని ఈ కోర్సులు నేర్చుకోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. హెయిర్ ప్లాంటేషన్ ఒక బ్యూటిషియన్లు అవ్వాలన్నా, హెయిర్ డ్రెస్సెస్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏమీ తెలియని వారు కూడా బేసిక్ నుండి అడ్వాన్స్ కోర్సు వరకు నేర్చుకునేవారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ఈ హివాగా స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. Comes and then pedicure pedicure. This is a manicure and nail art. Yeah, it's a nail art. Now, very famously going. His passion for India. Yeah, విజయవాడ ఏలూరు రోడ్ మాచవరం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పల్స్ మెడికల్ సర్వీసెస్ ను వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, నిర్వాహకులు నరాల శెట్టి కార్తిక్, పింగిలి విక్రమ్, వంశీ కుందన్లు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హాస్పిటల్స్ కు సంబంధించిన పరికరాలన్నీ అందుబాటులో ఉండే విధంగా సేవా దృక్పథంతో పల్స్ మెడికల్ సర్వీసెస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మా మొదటి బ్రాంచ్ హైదరాబాద్ లో, రెండవ బ్రాంచ్ విజయవాడలో ప్రారంభించామని, హాస్పిటల్స్ కు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ మేము సప్లై చేస్తామని, మిషనరీ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నరాల శెట్టి కార్తిక్. ఇక్కడ విజయవాడలో మాచవరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర 12వ తారీఖు అనగా ఇవాళ సోమవారం రోజున పల్స్ మెడికల్ సర్వీసెస్ నూతనంగా ప్రారంభించారండి. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇవాళ ఫస్ట్ బ్రాంచ్ విజయవాడలో స్థాపించడం జరిగింది. ఇక్కడే ఎందుకు పెట్టాము అనే కారణంకి వస్తే, ఏపీలోనే డాక్టర్స్కి టచ్ అండ్ ఫీల్ అనే ప్రోడక్ట్ని టచ్ చేసి ఈ ప్రోడక్ట్ మాకు కావాలి అనేది ఎక్కడ లేదు షోరూమ్.
సో దాని అనుగుణంగా ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్ళి ఏసీ కానివ్వండి, రిఫ్రిజిరేటర్లు కానీ ఎలాగైతే టచ్ చేసి చూస్తాం, అలాగే డాక్టర్స్ మన షోరూమ్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన మిషనరీ ఏదైతే కావాలో మన దగ్గర సిటీ కానీ అంటే కొన్ని పెద్ద పెద్ద మిషన్లు మనం పెట్టలేము. నార్మల్గా ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ నిరంతరం వాళ్ళు వాడుకునేది ఒక వెంటిలేటర్ కానివ్వండి, బైపాక్ మిషన్లు కానివ్వండి, మానిటర్లు కానివ్వండి, లేకపోతే వెంటిలేటర్ ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇక్కడ అమర్చడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఈ సెటప్ని మాకు అదే హాస్పిటల్లో కావాలని చెప్తారు. సో వై పల్స్ మెడికల్ సర్వీసెస్ అని మమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మేము సర్వీస్లో ది బెస్ట్. మా దగ్గర బయోమెడికల్ ఇంజనీర్లు దాదాపు 20 మంది పైగా ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు. సో ఎటువంటి సర్వీస్ అయినా సరే 24/7 మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందన్న డాక్టర్లు వాళ్ళకి కష్టంగా. మాది వచ్చేసి పల్స్ మెడికల్ సర్వీసెస్ అనే కంపెనీ. సో విజయవాడలో వచ్చేసి మేము సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మాది హైదరాబాద్లో ఉంది. మావి ఏంటంటే మొత్తం హాస్పిటల్కి సంబంధించిన కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అనేవి మేము సేల్ చేస్తాము, కంప్లీట్ మిషనరీ. అండ్ మిషనరీతో పాటు మనకి సర్వీస్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రమ్ పాస్ట్ 5 years హైదరాబాద్లో మేము బ్రాంచ్ రన్ చేస్తున్నాము. సో వీ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్ కాబట్టి విజయవాడలో స్టార్ట్ చేసాము. అండ్ నా నెగిటివ్ ప్లేస్ కూడా వచ్చేసి గుంటూరు అనమాట. సో అందుకని ఇక్కడ స్టార్ట్ చేసాము విత్ మా బ్రదర్ హెల్ప్ తోటి. ఏంటంటే అండి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి జస్ట్ తెలంగాణలో అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ షోరూమ్స్ చాలా ఉన్నాయి. మీరు ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ షోరూమ్కి వెళ్ళి ఎలా చూసి తీసుకుంటారు, సేమ్ అలానే అనమాట. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో ఇప్పటి వరకు ఎవరు స్టార్ట్ చేయలేదు. సో వీ థాట్ టు స్టార్ట్ ఇట్. అండ్ డాక్టర్స్ కూడా మన దగ్గరకు వచ్చి విజిట్ అయ్యి దాని ఎక్విప్మెంట్ని చూసి లైక్ ఆ డెమోస్ అన్నీ చూసి, ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి ఓన్లీ ఒక మిషనే తీసుకొని డెమోకి వెళ్ళగలం. అదే డాక్టర్స్ ఇక్కడికి విజిట్ అయ్యారనుకోండి వాళ్ళ హాస్పిటల్కి కావాల్సిన కంప్లీట్ ఎక్విప్మెంట్ అనేవి వాళ్ళు చూసి లైక్ ఆ డెమోస్ తీసుకొని వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇలాంటి షోరూమ్స్కి వెళ్ళాలంటే అందరు ఇక్కడ నుంచి లైక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతల, అనిగండ్లపాడు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతానికి భిన్నంగా వైసీపీ పాలనలో వసతుల కల్పనలో పల్లెలు పట్టణాలతో పోటీ పడుతున్నాయని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించామని, ప్రజల వ్యత్యాసాన్ని గమనించి మంచి చేసే జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట టౌన్ లో గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఒకటే ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 డాక్టర్లు ఉండేవాడు అక్కడ. ఇవాళ 8 మంది డాక్టర్లు, 3 కోట్లతో హాస్పిటల్ అభివృద్ధి చేశాం. 25 బెడ్స్ ఉన్నదాన్ని 50 బెడ్లు చేశాం టౌన్ లో. జగ్గయ్యపేట టౌన్ బాగా 50,000 జనాభా పెరిగిందని చెప్పి అటుపక్క చిలకలు రోడ్ లో 1 కోటి రూపాయలతోటి పట్టణ ఆరోగ్య కేంద్రం కట్టాం. 1 కోటి రూపాయలు ఖర్చు. అక్కడ ఒక డాక్టరు, 6 స్టాఫ్. ఎన్టీఆర్ జిల్లా కంచుకుచెర్ల పట్టణంలో 1.4 కోట్లతో పూర్తి చేసుకున్న 33 kV విద్యుత్ లైన్ స్టిఫ్టింగ్ ను ఎంపీ కేసినేని నానితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాలుగా గత పాలకులు ప్రజల ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కంచుకుచెర్ల పట్టణ అభివృద్ధి చేశామని, గత పాలకులకు నేటి పాలకులకు గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అయ్యారు స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాగే ఈ రోడ్డు నుంచి 2 మాజీ మంత్రులు అయ్యారు, చేశారు. కానీ ఒక చిన్న ప్రాబ్లం, నిజానికి ఎంతో పెద్ద ప్రాబ్లము, సమస్య. ఈ హై టెన్షన్ వైర్ వల్ల అనేక ప్రాణాలు కోల్పోయాయి ఈ ప్రాంతంలో. కానీ దానికి చిత్తశుద్ధితో ఈ యొక్క సమస్యని తీర్చాలి,
అని చెప్పి మరి నిరంతరం ఈ ప్రాంతం కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా దీన్ని ఎట్లా తీర్చాలని అన్నప్పుడు మరి ఎలక్ట్రిసిటీ బోర్డులో డబ్బులు లేకపోతే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు అభ్యర్థించి పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారిని పంచాయతీరాజ్ నుంచి కూడా దానికి నిధులు తెప్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నిజంగా కూడా అభినందనీయం. ఇద్దరిని కూడా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఈ విషయంలో నేను అభినందిస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా పాత సమస్య. కానీ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ చైర్మన్ షేక్ షరీఫ్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, టీడీపీ సీనియర్ నాయకులు కేసినేని చిన్ని, నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. ముందుగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ కె నాగుల్ మీరా, టీడీపీ యువ నాయకులు ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ జోహార్, అన్న ఎన్టీఆర్ జోహార్, అన్న ఎన్టీఆర్ జోహార్. షాదీఖానా నిర్మాణం కొరకు ఇచ్చిన స్థలాన్ని తిరిగి తమకు ఇవ్వాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట తహసీల్దార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ కు ముస్లిం పెద్దలు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గైపేట ఎమ్మెల్యే రంజాన్ పర్వదినం రోజున షాదీఖానా నిర్మాణం కొరకు 70 సెంట్లు స్థలం మంజూరు చేశారని, కానీ ప్రస్తుతం ఆ స్థలం ఆక్రమించుకొని దానిలో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేశారన్నారు. షాదీ కొరకు కేటాయించిన 70 సెంట్లు స్థలాన్ని కబ్జాదారుల కబంధ హస్తాల నుండి కాపాడి షాదీఖానా నిర్మాణం కొరకు ఇచ్చిన స్థలాన్ని తిరిగి తమకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు సయ్యద్ అన్వర్, షేక్ సత్తార్, షేక్ మాదర్ సాహెబ్, షేక్ కాజిం, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈద్గాలో సుమారుగా కొన్ని వేలాది మంది ముస్లింలు ప్రార్థన చేస్తుంటే అందరినీ ఆ జీవో కాపీ చూపించి 75 సెంట్లు ముస్లిం షాదీఖానాకి శాంక్షన్ చేసాం, ఇదిగో జీవో వచ్చింది, స్థలం తాలూకు కాపీ అని చూపించారు. తర్వాత తీరా దానికి సంవత్సరం వచ్చేటప్పటికి ఎలక్షన్ టైంలో హడావుడి చేసి దాన్ని మొత్తం కూడా కుచించేసి చివరికి దాంట్లో సగం కూడా లేకుండా కనీసం 29 సెంట్లు ఇవాళ ముస్లింలకు ఇస్తున్నారు. ఆ లెక్కకు వస్తే మనకి నడి సెంటర్లో ఎప్పుడో సుమారుగా 25 ఏళ్ల క్రితం తెలుగుదేశం హయాంలో షాదీఖానా కట్టారు. అది సరిపోతుంది, జనాభా పెరుగుదలని బట్టి సరిపోదని చెప్పి పెద్ద షాదీఖానా కావాలని ఎక్కువ స్థలం అడుగుతూ దానికి వారు చెప్పి మరి ఇప్పుడేమో వాళ్ళ పార్టీ వాళ్ళే ఆక్రమించుకున్నారు, తీరా వేరే వాళ్ళ మీద నెపాలేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసి వేరే వాళ్ళ మీద నెపాలేస్తున్నారు. అది కూడా సరైన పర్మిషన్తో చేశారా లేదా తెలియదు. ఎందుకంటే కోర్టు స్టే ఇవ్వాలి అంటే ప్రాసెస్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం అంతా కరెక్ట్గా జరిగితే స్టే కూడా ఇవ్వదండి. మరి ఇప్పుడు స్టే ఇచ్చారంటున్నారు, అది ఎవరో చేపించారని దాన్ని రాజకీయ లబ్ధి పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా వారిని నేను కోరేది ఏంటంటే ముస్లిమ్స్ అందరి తరఫున ఆ 75 సెంట్లు మనకి ఏదైతే రంజాన్ పండుగ రోజు చూపించారో ఆ స్థలం ముస్లింలకు అప్పచెప్తే షాదీఖానా బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. వాళ్ళు కట్టినా మనం కట్టినా ఇంకెవరు కట్టినా సంతోషమే. అది అందరికీ ఉపయోగపడే. స్పందన జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వచ్చే అర్జీల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. స్పందన కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. భూముల సర్వే సమస్యలపైన అర్జీలు స్పందనలో అధికంగా నమోదవుతున్నాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్లో కూర్చో వెళ్ళి చెక్ చేసి ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ వాళ్ళ లాభంలో చేయాలి. వాళ్ళేమో సర్వే ఎస్పీ ఆఫీస్లో కూడా స్పందన
కట్టపాలెం తహసీల్దార్ ఉన్నారా? ఈయన పోయిన సాంబయ్య అని వస్తారు మీ దగ్గరికి, ఏదో ఇష్యూ ఉంది సంగతి. పాలెం తహసీల్దార్ డీటీ రెస్పాండ్ కండి అమ్మా, దాఖలాలకు డీటీ రెస్పాండ్ కండి. ఇదేంటమ్మా వేరే నేను అవసరం దాఖలాలు ఏంటమ్మా అప్లై చేసుకుని సర్వే చేయడం లేదు. బాపట్ల జిల్లా చీరాల విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేదిక స్థానిక రామాపురం సముద్ర తీరంలో ఉన్న పేరాల్ బీచ్ రిసార్ట్స్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. 1960వ సంవత్సరం నుండి 2022 వరకు ఈ కళాశాలలో విద్యను అభ్యసించి వివిధ హోదాలలో ఉన్న పూర్వ విద్యార్థులు విద్యార్థినీలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దక్కుమల్ల ప్రసాదరావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు కట్టా చంద్ర, జాజాబాబు, రత్నరాజు, గుద్దంటి ఉమ మహేశ్వరరావులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అన్నగారు మాత్రమే పైకి వస్తే ఆ తదుపరి అన్నోళ్ళు మనతోనే ఉంటారు. మీరు కావలసినటువంటి ఫోటోలు దిగవచ్చు. అద్భుతంగా మీరందరూ సహకరించారు. ఇప్పటికే 1 గంట అయింది. ఈ సందర్భంగా సో లెక్చరర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. పానకాలన్న ముందుకు రావాలి, ఎరగ దాక్కకూడదు. మళ్ళీ ఇక్కడికి వస్తే అమ్మాయి మమత యాంకరు, అలానే తేజ డాన్సర్ అండ్ సింగర్ ఈజ్ దే. వీళ్ళు దీన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ విధంగా చేస్తారు. ఆ తర్వాత నా మిత్రుడు మరి ఆ శ్రేయోభిలాషి అంతా కూడా ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒకరోజు పొద్దునే పాత రామారావుతో అన్నా, నేను ఏదో మామూలు వేరే టాపిక్ మాట్లాడుతూ ఏంటి రామారావు ఇట్లా కాలేజీ గ్రూప్ అయితే పెట్టారు, అది బాగానే ఉంది అనుకుంటూ సరదాగా ఏంటి అవసరం కలవచ్చు కదా అన్న అంటే, ఎక్కడెక్కడ అవుద్దా ప్రాక్టికల్గా అదంతా ఇదంటే, లేదు ఒక అటెంప్ట్ చేయండి, నష్టం ఉంది. ఇంతవరకు అన్ని క్లాస్మేట్స్ లేకపోతే స్కూల్ మేట్స్ రకరకాల గ్రూప్స్లో రీయూనియన్ అనేది ఈరోజు ప్రజెంట్ కాంటెంపరీ కాన్సెప్ట్. అది ఎందుకు మనం కాలేజీ మొత్తం కూడా ఒక దీంతో ట్రై చేయకూడదంటే, ఆ రోజు స్టార్ట్ చేస్తే విత్ ఇన్ నో టైం దాదాపు 1000 మంది పైగా దీంట్లో ఎన్రోల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు. కాకపోతే ప్రాక్టికల్గా ఇక్కడ తక్కువ మంది వచ్చారు, ఇంకొంచెం ఇంకా ఎక్కువ మంది వస్తారని అందరూ అనుకున్నాం. బట్ ఏదైనా ఈ బిగినింగ్, ఇది ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. డెఫినెట్గా ఇది భవిష్యత్తులో ఇది ఒక మంచి ఇదవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను పెట్టుకొని కాబట్టి ఇటువంటి కలయికలు ఉంటే కొంత మేరకు ఒకరి మీద ఒకరికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా గంటా శ్రీనివాసరావు, మా అశోక్ ప్రోత్సహించి దీన్ని పెట్టారు. ప్రసాదరావు గారు కూడా చెప్పారు. అసలు ప్రసాదరావు గారు నేనే ఇన్వైట్ చేస్తానంటే అందరం కలిసి చేయాలని మా గంటా సూచన మేరకు, మా ప్రసాదరావు గారి యొక్క ప్రోత్సాహం మేరకు ఇక్కడ మనం కలిసాం. ఈరోజు చాలా మంచి రోజు, చాలా ఫంక్షన్లు ఉన్నాయి అందరికీ. మా శ్రీనివాసరావు గారు ఇక్కడ రావటమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడికి 20 ఫంక్షన్లు ఉన్నాయి. ప్రసాదరావు గారు నేను వెళ్తానంటున్నారు, నువ్వు అప్పుడే వెళ్తే అంటే ఒకే నిమిషం ఆగమన్నాను. అంటే ఆయన సీటు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేరినప్పుడు ఎక్కడ చేరాలో కూడా తెలియని పరిస్థితిలో వచ్చాను ఇక్కడికి. జగదీశ్వరరావు గారు అరే నువ్వు దీనిలో ఉంటే బాగుంటావు అని ఇంటర్మీడియట్లో చేర్పించారు. అదే నేను 5 ఏళ్ల తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఒక మెచ్యూర్డ్ మ్యాన్గా బయటకు వెళ్ళిపోయాను. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ చీరాల కాలేజ్ అండ్ ది లెక్చరర్స్ అండ్ ద ప్రిన్సిపల్. అండ్ తెలుగు మీడియంలో చదువుకొని
సెంట్రల్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ పెడితే నాకు తెలియకుండా నేనే సెలెక్ట్ అయిపోయాను అక్కడ ఇంగ్లీష్ మీడియం. నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది ఎట్లా సాధ్యం అని. సో ఇట్ ఈస్ ఏ ఇన్నర్ స్ట్రెంగ్త్ దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై అవర్ ప్రిన్సిపల్ అండ్ అవర్ లెక్చరర్స్. సో కుడోస్ దెమ్ అండ్ థ్యాంక్స్ దెమ్. సెయింటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థులు 24/7 AA కంపెనీలకు 8 మంది ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు తెలిపారు. ఇటీవల 24/7 AA కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిద వేణుగోపాలరావు తెలిపారు. ఈ పరీక్షకు 420 మంది హాజరు కాగా అందులో 88 మంది రెండో రౌండ్కు అర్హత సాధించగా రెండో రౌండ్లో 209 మంది టెక్నికల్ రౌండ్కు అర్హత సాధించారు. అందులో 8 మంది ఎంపికయ్యారు. CSE విభాగం నుండి 4, ECE విభాగం నుండి 1, AIML విభాగం నుండి 1, IoT విభాగం నుండి 1, B ఫార్మసీ నుండి 1 ఎంపికయ్యారని తెలిపారు. 24/7 AA క్యాంపస్ ఎంపికలలో ఎంపికైన విద్యార్థులకు సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు, CSE విభాగాధిపతి డాక్టర్ పి హరిణి, ECE విభాగాధిపతి డాక్టర్ కె జగదీష్ బాబు, AIML విభాగాధిపతి డాక్టర్ సి హరికిషన్ తదితరులు అభినందనలు తెలియజేశారు.